సో, ఈరోజు మనం థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి? దీని లక్షణాలేంటి? రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహ్, వైద్య విధానాలేంటి? దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? అని తెలుసుకుందాం. సో, చాలామంది ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనంగానే అవునండి నాకు ఈ మధ్య థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ టాబ్లెట్స్ ఏసుకుంటున్నాను. ఇది థైరాయిడ్ క్యాన్సర్ ఏమో అనే చాలా రకరకాల అపోహలతోటి. సో, థైరాయిడ్ అనేది వచ్చేది, పోయేది కాదండి. థైరాయిడ్ అనేది ఒక నార్మల్ గ్రంథి. ప్రతి మనిషిలో థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది. అది పుట్టుకతోనే ఉంటుంది. అది సర్వసాధారణంగా అదొక అవయవం. అందరికీ ఆ థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది. అది మన బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మన బాడీ ఫంక్షన్ చేయటానికి అన్ని హార్మోన్స్ ఫంక్షన్ చేయటానికి దానికి ఒక మెయిన్ స్విచ్ లాంటిది. దాని ఉత్పత్తిలో అది ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని థైరాయిడ్ హార్మోన్ అంటాం. ఆ గ్రంథి ప్రొడ్యూస్ చేసే హార్మోన్. దాని ఉత్పత్తి ఎక్కువైనా, తక్కువైనా కష్టమే. సో, ఈ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ కావటం వల్ల హైపర్ థైరాయిడిజం అని అంటాం. అదే తక్కువైతే గనుక హైపోథైరాయిడిజం అని అంటాం. అదే ఈ థైరాయిడ్ గ్రంథిలో గనుక మార్పు చేర్పులొచ్చి, అది పెద్దగయ్యి, దానిలో కొన్ని రకాల కణాల్లో మార్పు వచ్చి, అది క్యాన్సర్‌గా కూడా మారే అవకాశం ఉంటుంది. క్యాన్సర్‌గా మారటం ఎప్పుడు జరుగుతుంది? ఎవరిలో జరుగుతుంది? ఇది జన్యుపరంగా ఉంటుందా? ఇలాంటి క్వెషన్స్ మేము రోజు అంటే మా పేషెంట్స్ వచ్చినప్పుడు గానీ క్లినిక్‌లో నేను జనరల్ హెల్త్ చెకప్‌కెళ్ళానండి. ఎళ్ళినప్పుడు ఇట్లా థైరాయిడ్ నా టీఎస్‌హెచ్ 5.6 6.1 ఉంది. నాకేమైనా థైరాయిడ్ క్యాన్సర్ వస్తుందా? లేదా అల్ట్రాసౌండ్‌లో చిన్నది నా అల్ట్రాసౌండ్‌లో టైరాయిడ్స్ నాడ్యూల్స్ అని ఇచ్చారు. థైరాయిడ్‌లో నాడ్యూల్స్ అని ఇచ్చారు. థైరాయిడ్స్ 1, 2 అని ఉన్నాయి. అవి మరి సర్జరీ చేసేసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్‌లాగా కన్వర్ట్ కాకుండా ఉంటుందా? ఇలాంటి చాలా సర్వసాధారణంగా ఈ క్వెషన్స్ అనేవి మాకు రోజు ఓపీడీలో వస్తుంటాయి. ఈ మధ్య ఈ ఈ మధ్య కాలంలో ఈ హెల్త్ చెకప్స్ అంటే మన యాస్ ఎ రెగ్యులర్ పార్ట్ ఆఫ్ రొటీన్ హెల్త్ చెకప్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఈ ప్రెజెంట్ ఉన్న ఆరోగ్య సమస్యలకి హెల్త్ చెకప్స్ అనేవి చాలా నెసెసరీ. కానీ వాటిలో కొన్నిసార్లు ఏమవుతుంది ఇన్సిడెంటలీ అంటే అనుకోకుండా త మనం రొటీన్ చెకప్‌లో అలా ఈ థైరాయిడ్ స్కాన్స్‌లో గాని, అల్ట్రాసౌండ్ స్కాన్స్‌లో గాని ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ బయటపడతాయి. సో, ఇలా ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ బయటపడినప్పుడు ఏ నాడ్యూల్ క్యాన్సర్‌గా మారుతుంది? ఎప్పుడు మారుతుంది? సో, జనరల్‌గా రొటీన్‌గా ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనగా జనరల్‌గా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రేడియేషన్, ఫ్యామిలీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ థైరాయిడ్ క్యాన్సర్‌తో ఇబ్బంది పడినట్టయితే గానీ, లేదు అంటే చిన్నప్పుడు రేడియేషన్‌కి ఎక్స్‌పోజర్ అయితే గనుక కానివ్వండి, ఇలాంటి వాళ్ళల్లో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటి పేషెంట్స్‌కి సైజ్ ఆఫ్ ద థైరాయిడ్ నాడ్యూల్ పెరుగుతూ ఉన్నప్పుడు అంటే సీరియల్ అల్ట్రాసౌండ్స్ అంటే ఒక్కసారి వచ్చినందుకు థైరాయిడ్ నుండి అది ప్రతి థైరాయిడ్ నాడ్యూల్ క్యాన్సర్ కాదు. అది గుర్తుపెట్టుకోవాలండి. థైరాయిడ్‌లో నాడ్యూల్ ఉన్నంత మాత్రం అది క్యాన్సర్ కాదు. మనం ఒక 100 మందిని తీసుకుంటే దాదాపు ఒక 50% మందికి ఏదో ఒక కైండ్ ఆఫ్ అల్ట్రాసౌండ్ చేస్తే గనుక ఏదో ఒక థైరాయిడ్‌లో ఏదో ఒక నాడ్యూల్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, అన్నంత మాత్రం ప్రతి థైరాయిడ్ నాడ్యూల్ థైరాయిడ్ క్యాన్సర్‌గా మారదు. సో, ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే మనకి అల్ట్రాసౌండ్ అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది. జనాల్లో అవగాహన పెరిగింది. ఈజీ అవైలబిలిటీ ఆఫ్ అల్ట్రాసౌండ్ మనం ఎక్కడంటే చేసుకోవచ్చు. ఈ రొటీన్ హెల్త్ చెకప్స్‌లో ఇన్సిడెంటల్‌గా దొరుకుతున్నాయి. సో, ఇన్సిడెంటల్‌గా కూడా మనకొక నాడ్యూల్ దొరికితే దానిలో ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ థైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ హార్డ్‌లీ 1% అండి. అంటే ఎవరైనా 100 మందిలో చేస్తే ఒక పర్సన్‌కి థైరాయిడ్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినా అది ఎలా నిర్ధారిస్తారు అనేది మనం తెలుసుకుందాం. థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది అని ఎలా నిర్ధారిస్తారంటే అల్ట్రాసౌండ్ అండ్ ఎఫ్ఎన్ఏసి. అల్ట్రాసౌండ్, ఎఫ్ఎన్ఏసి అనగా అంటే ఏంటంటే అల్ట్రాసౌండ్ ద్వారా థైరాయిడ్ గ్రంథిని స్కాన్ చేసుకొని దాని లక్షణాలు మనకొక థైరాయిడ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఇస్తారు. దానిలో మనం దాన్ని రిపోర్ట్ చేస్తారు మన రేడియాలజిస్ట్ అని. థైరాయిడ్స్ 1, 2, 3, 4, 5 అని. సో, అది ఆ స్కోరింగ్‌ని బట్టి ఆ నాడ్యూల్ అంటే ఆ సిస్టో అది ఆ థైరాయిడ్‌లో వచ్చిన మార్పు చేర్పులు క్యాన్సర్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని అది. దాన్ని బట్టి సస్పెక్టెడ్ అంటే ఎవరైతే థైరాయిడ్స్ 5, 4 అలా నాడ్యూల్స్ ఉంటాయి వాళ్ళకి ఎఫ్ఎన్ఏసి చేయడం జరుగుతుంది. ఆ ఎఫ్ఎన్ఏసిలో గనుక మనకి మళ్ళీ ఒక రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. స్కోరింగ్ సిస్టమ్. దట్ ఈస్ కాల్డ్ బెథెస్డా సిస్టమ్. ఆ బెథెస్డాలో కూడా 1-6 ఉంటాయి. 4, 5, 6 అనేవి ద ఛాన్సెస్ ఆఫ్ మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్‌గా మారే అవకాశం ఖచ్చితంగా క్యాన్సర్ కాదు. ఎక్కువగా ఉంటాయి. సో, అలాంటి పేషెంట్స్‌ని ఫర్దర్‌గా మేము సర్జరీకో లేకపోతే అబ్జర్వేషన్‌కో ప్లాన్ చేస్తాం. అది డిపెండింగ్ ఆన్ దేర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్స్ అండి. సో, నెక్స్ట్ మనం థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలేంటి? సో, సర్వసాధారణంగా థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలంటే థైరాయిడ్ గ్రంథి సైజ్ పెరగటం అండి. మాటలో మార్పు రావటం, వాయిస్ చేంజ్ అంటారు.
లేదు అంటే ఇంతకుముందు నాడ్యూల్ సైజ్కి ఇప్పుడు నాడ్యూల్ సైజ్కి అల్ట్రాసౌండ్ కనుక మీరు రిపీటెడ్గా చేసుకున్నప్పుడు ఆ నాడ్యూల్ సైజ్ పెరగటం, దాని షేప్ పెరగటం, దానిలో కొన్ని మార్పు చేర్పులు తెలవటం. అది కాకుండా కామన్ పబ్లిక్లో సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే వాయిస్ చేంజ్, స్వాలోయింగ్ డిఫికల్టీ, అప్పుడప్పుడు కొంచెం మింగటానికి అడ్డుపడినట్టు, అండ్ థైరాయిడ్ గ్రంథి మనకి పెద్దగా పెరిగి బయటికి కనిపిస్తున్నాం. ఇవన్నీ మనకి థైరాయిడ్ క్యాన్సర్ సిమ్టమ్స్ అండి. వీటిని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మనం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ని బట్టి మనం ఆ అల్ట్రాసౌండ్లో వచ్చే థైరాయిడ్ స్కోరింగ్ని బట్టి తెలుసుకోవచ్చు ఇది థైరాయిడ్ క్యాన్సర్ సంబంధిత మార్పు చేర్పులా కాదా అనేది. ఎఫ్ఎన్ఏసిఐ అల్ట్రాసౌండ్ అయ్యాక దీని ట్రీట్మెంట్ విధానం ఏంటంటే జనరల్గా ఎవరికైతే సస్పిషన్ హై రిస్క్ ఉంటుందో డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద నాడ్యూల్ ఐదర్ వీ గో ఫర్ హెమీథైరాయిడ్ అంటే సగం గ్రంథి తీసేయటం, కొంతమందిలో హై రిస్క్ ఫీచర్స్ ఆర్ సైజ్ ఆఫ్ ద నాడ్యూల్ పెద్దగా ఉన్నప్పుడు టోటల్ థైరాయిడెక్టమీ చేయడం జరుగుతుంది. సో ఇది జనరల్గా లో రిస్క్ లెస్ దెన్ 55 ఏజ్ వాళ్ళకి ఈ లో రిస్క్ వితౌట్ ఎనీ నోడల్స్ అంటే నోడ్స్ కంతులు ఇక్కడ లేకున్నప్పుడు చిన్న సైజ్ నాడ్యూల్స్ ఓన్లీ సర్జరీ ఇస్ ద ఆప్షన్. ఆ తర్వాత రేడియో ఐడిన్ ఆప్షన్ అని ఒకటి ఉంటుంది. అది జస్ట్ యాజ్ అ కంప్లీషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ట్రీట్మెంట్ వీ డూ రేడియో ఐడిన్ స్కానింగ్ అండి, అంటే జస్ట్ టు బి షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనేది. ఈ మధ్య కాలంలో కొత్త ఎవిడెన్సెస్కి ఈవెన్ అది కూడా అవసరం లేకుండా వీఆర్ జస్ట్ ఓన్లీ డూయింగ్ ద సర్జరీ అండ్ జస్ట్ మెయింటైనింగ్ పేషెంట్ ఆన్ క్లోజ్ అబ్జర్వేషన్. అదే హై రిస్క్ కేసెస్ మోర్ దెన్ 55 బ్యాడ్ వేరియంట్స్, పెద్ద నాడ్యూల్స్, చాలా పెద్దగా గ్రంథి పెద్దగా అయ్యలేతే దానిలో ఆ కంటిలు చాలా పెద్దగా అయ్యే పేషెంట్స్లో టోటల్ థైరాయిడెక్టమీ ప్లస్ ఆ తర్వాత రేడియోఐడిన్ స్కాన్ చేస్తాం. చేశాక అవసరమైతే రేడియోఐడిన్ థెరపీ అంటాం. అంటే అదొక రేడియేషన్తో కూడిన ద్రవ్యం, దాన్ని తాపిచ్చి ఒక 2 to 3 days ఐసోలేషన్లో ఉంచుతారు. అది మేము మాతో పాటు మా న్యూక్లియర్ మెడిసిన్ కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. సో అది కూడా డిపెండింగ్ ఆన్ ద టోటల్ లోడ్ అండ్ బర్డెన్ ఆఫ్ ద డిసీజ్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ప్రతి థైరాయిడ్ నాడ్యూల్ క్యాన్సర్గా మారదు. దేర్ ఆర్ బినైన్ నాడ్యూల్స్, అంటే కొన్ని కణాలు ఓన్లీ కంతుల్లాగానే సిస్ట్స్ అంటాం అలానే ఉండిపోతాయి. వాటికి ఒకవేళ కనుక సైజ్ పెరుగుతున్నట్టయితే కానివ్వండి, దానివల్ల ఏమైనా ఇబ్బంది కాస్మెటిక్ డిఫార్మిటీస్ అంటే చూడడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, ఇంకా మనకి శ్వాసకోశక రిలేటెడ్ సిమ్టమ్స్ అంటే కొలాయిడ్ గోయిటర్ అంటాం, అలా అంత పెద్దగా అయినప్పుడు దానికి సర్జరీ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ స్మాల్ సిస్ట్ అండ్ నాడ్యూల్స్కి వీ కెన్ క్యారీ అహెడ్ విత్ అబ్జర్వేషన్. ఈ మధ్య కొత్త రకమైన మాధ్యం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది కూడా ఒకటి వచ్చింది. దాని ద్వారా చిన్న చిన్న నాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కూడా అబ్లేట్ చేస్తాం. ఇది కాకుండా కూడా కొంతమంది స్కార్లెస్ సర్జరీ అని ఈ మధ్య వస్తున్నారు. అలాంటి చికిత్స ఏంటంటే మా దగ్గర రోబోట్ అవైలబిలిటీ ఉండటం వల్ల వీఆర్ డూయింగ్ రోబోటిక్ థైరాయిడ్ సర్జరీ. అంటే స్కార్లెస్ అని చెప్పను, కానీ స్కార్ అనేది మనకి ఎక్స్టర్నల్గా మెడ మీద కనిపించకుండా స్కార్ చెవు వెనకాల నుంచి లేదంటే యాక్సిల్ అంటే మన చంక కింద నుంచి మనం ఒక దారి అమర్చుకొని అక్కడి నుంచి థైరాయిడ్ గ్రంథిని తీయడం జరుగుతుంది. కొన్నిసార్లు ట్రాన్స్వెస్టిబులర్ అంటే పెదం కింద నుంచి కూడా వెళ్ళి మనము ఆ స్కార్ని అనేది కనిపించకుండా బయటికి కనిపించకుండా దాగి ఉండేటట్టు ఈ మినిమల్ ఇన్వేసివ్ ఆర్ మినిమల్ యాక్సెస్ థైరాయిడ్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఇవన్నీ శస్త్రచికిత్సలు. జనరల్గా థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి శస్త్రచికిత్సకి బాగా రెస్పాండ్ అవుతాయి. ద మోస్ట్ కామన్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఇస్ సర్జరీ. ఆ తర్వాత వాళ్ళకి ఫర్దర్ అవసరమైన రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి అవసరమైతే రేడియోఐడిన్ థెరపీ, లేదు అంటే చాలా తక్కువ మందికి మెటాస్టాటిక్ అంటే బాడీలో స్ప్రెడ్ అయిన డిజీజెస్ చాలా బ్యాడ్ వేరియంట్స్కి మేము అప్పుడప్పుడు కీమోథెరపీ ట్యాబ్లెట్స్, కీమోథెరపీ డ్రగ్స్, అవసరమైతే రేడియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది థైరాయిడ్ క్యాన్సర్స్లో చాలా చాలా తక్కువ, అంటే ఒక 1000లో 1-2 కేసులు తప్ప. జనరల్గా ఒక అందాజాగా, ఎగ్జాక్ట్ నెంబర్ అని కాదు, ఒక అందాజాగా అలాంటి కేసెస్ తప్ప మేము సర్జరీ ఈజ్ ద మోస్ట్ బెస్ట్ ఆప్షన్ ఫర్ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్. సో చాలామంది అడుగుతారు, ఈ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్ మామూలుగా తినొచ్చా, మామూలుగా బతకవచ్చా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, పిల్లలతో, అందరితోటి ప్లేట్ షేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ అపోహలండి. థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ అయిపోయాక వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉన్నారో అలానే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీతోటి, వైఫ్ తోటి, పిల్లలతోటి అలానే వెలగవచ్చు. సో ఎటువంటి ఇబ్బందికరంగా ఏముండదు. ఇట్ ఈస్ నాట్ లైఫ్ థ్రెటనింగ్, అంటే ప్రాణాంతకం కాదు. చాలామంది మళ్ళీ వస్తుందా సార్ అని అడుగుతారు. ఈ ఒక్కటి ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్స్లో జనరల్గా ట్రీట్ అయిన పేషెంట్స్ దే హ్యావ్ టు బి ఆన్ లాంగ్ టర్మ్ ఫాలోఅప్. అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే వాళ్ళ జీవనకాలం అనేది ఆల్మోస్ట్ నార్మల్గానే ఉంటుంది.
సో వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు ఏంటంటే 6 నెలలకోసారో, సంవత్సరానికి ఒకసారి ఒక ఫాలో అప్ విజిట్ చేస్తూ ఉండాలి. ఇనీషియల్‌గా ఫస్ట్ 1, 2 ఇయర్స్‌లో 3 మంత్స్‌కి ఫాలో అప్ చేస్తూ ఉండాలి. డిపెండింగ్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. ఆ తర్వాత 6 నెలలకోసారి, ఆ తర్వాత సంవత్సరానికోసారి వాళ్ళు డాక్టర్ దగ్గరికొచ్చి ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ ఇవి చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ జనరల్‌గా ఈ పేషెంట్స్ ఒక 10 ఏళ్లకో, 15 ఏళ్లకో, లేకపోతే 5 ఏళ్లకో, 2 ఏళ్లకో డిపెండింగ్ ఆన్ దేర్ డిసీజ్ బర్డెన్ దే కెన్ కమ్ విత్ స్మాల్ రికరెన్సెస్. స్మాల్ రికరెన్సెస్ అనగా థైరాయిడ్ గ్రంథి మళ్ళీ పెరగదు. కానీ ఆ రక్తంలో ఉన్న కణాలు కొన్నిసార్లు చిన్న చిన్న కంతుల్లాగా అంటే నోడ్స్ అంటాం. ఆ నెక్ నోడ్స్ లాగా ఉండొచ్చు. అది గినుక వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్‌లో ఉండి పేషెంట్ చొరవ తీసుకొని ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎమ్మటే డాక్టర్‌ని కన్సల్ట్ చేయగలిగితే లీస్ట్ పాసిబిలిటీ అంటే జస్ట్ స్మాల్ ఎక్సిషన్ బయాప్సీ లాగా, లేదు అంటే కొన్నిసార్లు లిమిటెడ్ నెక్ డిసెక్షన్ లాగా, లేదు అంటే కొన్నిసార్లు రేడియో ఐడిన్ అబ్లేషన్ అంటే డైరెక్ట్ రేడియో ఐడిన్ మందుని తాగిచ్చి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో రికరెన్సెస్ ఆర్ పాసిబుల్. అంటే ఇలాంటి పేషెంట్స్‌లో రికరెన్సెస్ వస్తాయి. ఆ రికరెన్సెస్ వచ్చినా వాటిలకి భయపడాల్సిన అవసరం లేదు. సో బికాస్ ఈ డిజీజ్ ప్రోగ్రెషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అంటే మన బాడీ రోగనిరోధక శక్తి బాగుంటుంది. థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి ప్రాణాంతకం కాదు కాబట్టి పేషెంట్స్ దాదాపు వాళ్ళ 80-70 ఏళ్ళ దాకా బతుకుతారు కాబట్టి ఒకవేళ ఎర్లీగా వచ్చుంటే వాళ్ళలో ఈ రికరెన్స్ ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే లేట్ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో వచ్చుంటే గనుక ద నంబర్ ఆఫ్ ఇయర్స్ బిట్వీన్ ద డిసీజ్ ఫ్రీ సర్వైవల్ అండ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఈస్ లెస్. అందుకనే వాళ్ళకి ఈ రికరెన్సెస్ అనేవి కొంచెం తక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవండి థైరాయిడ్ క్యాన్సర్స్ గురించి. మీకు గనుక ఎటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటే గనుక ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ అనేది ఎమర్జెన్సీ కాదు. అలానే ఇఫ్ ఇట్ డన్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటే రెగ్యులర్ హై వాల్యూమ్ సర్జన్ అంటే ఎవరైతే రెగ్యులర్‌గా ఈ థైరాయిడ్ క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీస్ చేస్తూ ఉంటారో ద కాంప్లికేషన్ రేట్స్ ఆర్ వెరీ లెస్. సో ప్లీజ్ కన్సల్ట్ అ స్పెషలిస్ట్ వెన్ యూ హ్యావ్ థైరాయిడ్ రిలేటెడ్ సిమ్టమ్స్. సో మీకు థైరాయిడ్ క్యాన్సర్ రిలేటెడ్ ఇబ్బందులు ఏమైనా ఎదురైతే ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ చేయండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.